నమస్కారం. 1893వ సంవత్సరం షికాగో నగరం. ప్రపంచం మొత్తం దృష్టి అక్కడే ఉంది. వరల్డ్స్ కొలంబియన్ ఎక్స్పోజిషన్ అదొక భారీ ప్రదర్శన అన్మాట. పశ్చిమ దేశాల టెక్నాలజీ, వాళ్ల పారిశ్రామిక శక్తిని చాటి చెప్పే ఒక పెద్ద పండుగలాంటి వాతావరణం. అందులోనే భాగంగా చరిత్రలో మొదటిసారిగా ప్రపంచ మతాల పార్లమెంట్ అని ఒకటి ఏర్పాటు చేశారు. పైకి చూస్తే ఇది మతాల మధ్య సోదరభావాన్ని పెంచే గొప్ప ప్రయత్నంలా కనిపిస్తోంది. కానీ దాని వెనుక ఒక అంతర్లీనమైన ఉద్దేశముంది కదా. ఖచ్చితంగా. ఆ సభ నిర్వాహకుల ఆలోచన, ముఖ్యంగా దాని చైర్మన్ రెవరెండ్ జాన్ హెన్రీ బారోస్ ఆలోచన చాలా స్పష్టంగా ఉండేది. ఆయన ఉద్దేశంలో ప్రపంచంలోని ఇతర మతాలన్నీ, అంటే సూర్యాస్తమయం ముందు కనిపించే రంగురంగుల వెలుగుల్లాంటివి, అవి అందంగా ఉండొచ్చు, కాని తాత్కాలికం. క్రైస్తవ మతం మాత్రమే అసలైన దైవిక సత్యం అనే తెల్లని వెలుగు అని ఆయన గట్టి నమ్మకం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సభ మిగతా మతాల గొప్పతనాన్ని తెలుసుకోవడానికి కాకుండా చివరికి క్రైస్తవ మతమే గొప్పదని నిరూపించడానికి ఏర్పాటు చేసినట్టు అనిపిస్తోంది. సరిగ్గా అలాంటి పాశ్చాత్య ఆధిపత్య వాతావరణంలోకి భారతదేశంలోని బెంగాల్ నుండి ఒక 30 ఏళ్ల యువ సన్యాసి అడుగుపెట్టారు. ఆయనే స్వామి వివేకానంద. మన దగ్గర ఉన్న సోర్సెస్ ప్రకారం ఆయన కేవలం హిందూ మతాన్ని సమర్థించడానికి రాలేదు. ఆయన అసలు లక్ష్యం నా మతమే ఏకైక మార్గం అనే వాదన వెనుక ఉన్న తాత్విక, మానసిక పునాదుల్నే ప్రశ్నించడం. ఈరోజు మనం ఆ చారిత్రాత్మక సంఘటనను లోతుగా పరిశీలిద్దాం. అయితే ఆయన అక్కడ ప్రసంగించడానికి ముందు అసలు ఆనాటి అమెరికన్ల దృష్టిలో భారతదేశమంటే ఏమిటి, వాళ్ల మనసుల్లో ఎలాంటి చిత్రముండేది? అది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఆ నేపథ్యం తెలియకపోతే వివేకానంద మాటల్లోని పదును మనకర్థం కాదు. 19వ శతాబ్దపు అమెరికన్ల మనసులో భారతదేశం గురించి ఒక భయంకరమైన అభిప్రాయం ఉండేది. అది కూడా ఆ క్రిస్టియన్ మిషనరీలు ప్రచారం చేసిన కథనాల ద్వారా ఏర్పడింది. వాళ్ల దృష్టిలో భారతదేశమంటే విగ్రహారాధన, మూఢనమ్మకాలతో నిండిన ఒక అనాగరిక దేశం. జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోయే భక్తులు, భర్త చనిపోతే చితిలో దూకి ఆత్మహూతి చేసుకునే భార్యలు, పుట్టిన పసిపిల్లలను గంగలో పారేసే తల్లులు, ఇలాంటి కథలను విపరీతంగా ప్రచారం చేసేవాళ్లు. అంటే ఒక రకమైన ప్రచార సాహిత్యమన్నమాట. దాన్ని వివేకానందే అరాచక సాహిత్యం అని పిలిచారు కదా. అవును. ఆ సాహిత్యం యొక్క అసలు ఉద్దేశం మానవతావాదం కాదు, నిధుల సేకరణ. వివేకానంద చెప్పిన ఒక ఉదాహరణ మనల్ని నివ్వెరపరుస్తుంది. భారతదేశంలోని ప్రతి గ్రామంలో పసిపిల్లల ఎముకలతో నిండిన ఒక చెరువు ఉందని ఒక మత ప్రచారకుడు అమెరికాలో చెప్పాడట. ఈ కథలు విని జాలిపడి అమెరికన్లు విరాళాలిచ్చేవారు. సో వివేకానంద అడుగుపెట్టిన వేదిక ముందు కూర్చున్న ప్రేక్షకుల మనసుల్లో భారతదేశమంటే ఇది, జాలిపడాల్సిన, మార్చాల్సిన ఒక అంధకార దేశం. వామ్మో! అలాంటి పరిస్థితుల్లో సెప్టెంబర్ 11, 1893న వివేకానంద తన వంతు వచ్చినప్పుడు వేదికపైకి వచ్చారు. ఆయన ప్రసంగాన్ని అమెరికా సోదర సోదరీమణులారా అని ప్రారంభించారు. అంతే, ఆ సభ మొత్తం దాదాపు 2 నిమిషాల పాటు ఆగకుండా చప్పట్లతో మారుమోగిందట. ఆ స్పందన కేవలం ఆ 5 పదాలకి మాత్రమే వచ్చిందా, లేక దాని వెనక ఇంకా ఏదైనా లోతైన కారణముందా? నాగరిక భారతీయుడి చిత్రానికి, కాషాయ వస్త్రాలతో తలపాగతో ఠీవిగా నిలబడి నిర్భయంగా, ప్రేమగా వాళ్లను సోదర సోదరిమణులారా అని పిలుస్తున్న ఆ వ్యక్తికి మధ్య ఎక్కడా పొంతనలేదు. ఆ ఒక్క క్షణంలో మిషనరీలు ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించిన అబద్ధపు కథనం పేకమేడలా కూలిపోయింది. అందుకే న్యూయార్క్ హెరాల్డ్ పత్రిక తర్వాత ఇలా రాసింది: అటువంటి విజ్ఞానవంతులైన దేశానికి మన మిషనరీలను పంపడం ఎంత అవివేకమో ఆయన్ని చూశాక అర్థమైంది అని. అంటే ఆయన ఉనికి, ఆయన రూపమే ఒక సమాధానమయ్యిందన్నమాట. ఖచ్చితంగా. ఆయనక్కడ నిలబడటమే ఒక తాత్విక తిరస్కరణ. అయితే ఆయన అంతటితో ఆగలేదు. ఆ చప్పట్లు ఆగిన తర్వాత ఆయన అసలు పని మొదలుపెట్టారు. మతపరమైన గుత్తాయిపత్యం అనే ఆలోచన వెనుక ఉన్న తర్కాన్ని ఒక తత్వవేత్త యొక్క ఖచ్చితత్వంతో, ఒక ప్రవక్త యొక్క ఆవేశంతో కూల్చివేయడం ప్రారంభించారు. ఆసక్తికరంగా ఉంది. ఆయన తన వాదనను ఎలా నిర్మించారు? కేవలం ఉపన్యాసాలతోనా, లేక ఏదైనా ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించారా? ఆయన పద్ధతి చాలా సులభంగా, కాని చాలా శక్తివంతంగా ఉండేది. ఆయన చెప్పిన ఒక చిన్న కథ ఆయన మొత్తం వాదనకు ప్రతీకగా నిలిచింది. అదే ప్రసిద్ధమైన బావిలో కప్ప కథ. ఆ కథ గురించి విన్నాను. ఒక కప్ప బావిలోనే పుట్టి పెరిగి ఆ బావే తన ప్రపంచమనుకుంటుంది.
తన బావి కంటే పెద్దది ఏదీ లేదని బలంగా నమ్ముతుంది. అవును. ఒకరోజు సముద్రం నుండి ఒక కప్ప వచ్చి ఆ బావిలో పడింది. "నువ్వెక్కడ్నుంచొచ్చావ్?" అని బావి కప్ప అడిగింది. "సముద్రం నుంచి" అని రెండో కప్ప చెప్పింది. "సముద్రమా, అదెంత పెద్దది? నా బావి అంత పెద్దదా?" అని బావికప్ప అమాయకంగా అడిగింది. దానికి సముద్రపు కప్ప నవ్వి, "మిత్రమా, నీ ఈ చిన్న బావితో అనంతమైన సముద్రాన్ని ఎలా పోల్స్తావ్? పోల్చలేము" అంది. ఇది వినగానే బావికప్పకు విపరీతమైన కోపం వచ్చింది. "అబద్ధం! నా బావి కంటే ఏది పెద్దగా ఉండదు. ఇతను అబద్ధం చెబుతున్నాడు. ఇతన్ని బయటికి గెంటేయండి" అని గట్టిగా అరిచింది. ఈ కథ వింటుంటే 100ఏళ్లకు పైగా అయినా ఇప్పటికీ ఎంత సందర్భోచితంగా ఉంది కదా. ముఖ్యంగా సోషల్ మీడియాలో మనందరం మన బావుల్లో కూర్చుని వాదించుకుంటున్నట్లు అనిపిస్తుంది. అయితే ఆ రోజు ఆ సభలో ఈ కథ ఎలాంటి ప్రభావం చూపించుంటుంది? మీరు అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. ఈ కథ 3 చాలా ముఖ్యమైన పనులు చేసింది. 1. సమానత్వం. ఇది క్రైస్తవుడిని, హిందువుని, ముస్లింని, బౌద్ధుడిని అందరినీ ఒకే స్థాయిలో నిలబెట్టింది. ఎవరైనా తమ తమ బావి మనస్తత్వానికి లోనవ్వొచ్చు అని చెప్పింది. 2. నిర్ధారణ. మతపరమైన సంకుచితత్వమనేది నువ్వు సత్యాన్ని కలిగి ఉన్నావనడానికి గుర్తు కాదు, నీ అనుభవం చాలా పరిమితమైనది అనడానికి గుర్తు అని స్పష్టం చేసింది. 3. భవిష్యవాణి. ఇతన్ని బయట గెంటేయండి అనే బావికప్ప ప్రతిచర్య తనకు భిన్నమైన, తనకు అర్థం కాని దానిని హింసించే మత ఛాందసవాదానికి ప్రతీకగా నిలిచింది. ఈ కథ చాలా శక్తివంతమైనది, కాని కేవలం కథలతోనే అంత పెద్ద సభను ఒప్పించగలరా? దీని వెనుక ఉన్న అసలైన తార్కిక పునాది ఏమిటి? మంచి ప్రశ్న. ఆయన కేవలం కథలతో ఆగలేదు. దీనికి బలమైన తార్కిక వాదనలు జోడించారు. ఆయన అడిగిన ఒక సింపుల్ ప్రశ్న ఇదే: దేవుడు అనంతమైనవాడు అయితే ఆయనను చేరే మార్గాలు కూడా అనంతంగా ఉండాలి కదా? ఒకే పుస్తకంలో, ఒకే ప్రవక్తలో లేదా ఒకే అవతారంలో అనంతమైన దేవుణ్ణి బంధించడం తార్కికంగా ఎలా సాధ్యం? అది దేవుడి అనంతత్వాన్ని మనమే పరిమితం చేసినట్టు కాదా? అంటే ఒకే మార్గం మాత్రమే సత్యమనడం దేవుణ్ణి చిన్నబుచ్చినట్లే అని ఆయన వాదన. సరిగ్గా అదే. అంతేకాదు, ఆయన మానవ స్వభావం గురించి మాట్లాడారు. మనలో అందరూ ఒకేలా ఉండరు కదా. కొందరు భావోద్వేగపరులు, వారికి భక్తి మార్గం సరిపోతుంది. కొందరు మేధావులు, వారికి జ్ఞానమార్గం నప్పుతుంది. కొందరు నిరంతరం పనిచేసేవాళ్లు, వారికి కర్మ మార్గం సరైనది. మరికొందరు అంతర్ముఖులు, వారికి ధ్యాన మార్గం అనువైనది. అందర్నీ ఒకే గాటన కట్టి అందరూ ఇదే మార్గాన్ని అనుసరించాలని చెప్పడం అన్యాయం, ప్రకృతి విరుద్ధం. అందుకే ఆయన ఏకరూపత మతానికి మరణం లాంటిది అని చాలా బలంగా చెప్పారు. కథలు, తర్కము ఒక ఎత్తు అయితే ఆయన మానవ మనస్తత్వాన్ని కూడా విశ్లేషించారు అంటారు కదా. అసలు మతోన్మాదం ఎందుకు పుడుతుంది? దాని గురించి ఆయన ఎలా చూశారు? అవును, ఆయన విమర్శ కేవలం తర్కంతో ఆగలేదు. ఆయన మతోన్మాదాన్ని మతం ఎక్కువ అవడంగా కాకుండా మానవ మనస్సు యొక్క ఒక వ్యాధిగా నిర్ధారించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే 100లో 90 కేసులలో మతోన్మాదులకు కాలేయ సమస్యలు లేదా అజీర్తి సమస్యలుంటాయి. ముందు ముందు వైద్యులు కూడా మతోన్మాదం ఒక రకమైన శారీరక మానసిక వ్యాధి అని కనుగొంటారు. ఇది కొంచెం అతిశయోక్తిలా అనిపించవచ్చు. అవును, కాలేయ సమస్యలకు మతోన్మాదానికి సంబంధమేంటనిపిస్తుంది? ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటంటే, నిజమైన ఆధ్యాత్మికత ఒక వ్యక్తిని ప్రశాంతంగా, ప్రేమగా, విశాల హృదయుడిగా మారుస్తుంది. దానికి విరుద్ధంగా ద్వేషం, సంకుచితత్వం, నిరంతర ఆందోళన అనేవి ఒక రకమైన మానసిక అనారోగ్యానికి గుర్తులు, ఆరోగ్యానికి కాదు. ఆయన ఈ వ్యాధికి 2 ప్రధాన కారణాలు చెప్పారు. మొదటిది భయం, ముఖ్యంగా నరకం గురించిన భయం. నరకం గురించిన భయమా? అది మతంలో ఒక భాగమే గదా. కానీ ఆ భయాన్ని ఉపయోగించి మనుషుల్ని నియంత్రించటం తప్పు అంటారు వివేకానంద. ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. నరకాగ్ని గురించి, పాపుల శిక్షల గురించి ఎక్కువగా బోధించే ఒక ప్రార్థనా సమావేశానికి రోజూ వెళ్లే ఒక పనిమనిషి ఆ భయం తట్టుకోలేక పిచ్చిదై హాస్పిటల్లో చేరిందట. అందుకే ఆయనన్నారు, భయం మరణం, భయం పాపం, భయం నరకం, భయం దుర్మార్గం. భయం మీద ఆధారపడిన మతం బానిసలను సృష్టిస్తుంది కాని దేవుని బిడ్డలను కాదు. నిజమైన మతం అభయం, అంటే భయరాహిత్యంపై ఆధారపడి ఉండాలి. భయం మొదటి కారణమైతే రెండోదేమిటి? రెండో కారణం అహంకారం, అంటే ఈగో. నా సత్యమే ఏకైక సత్యం అనడం వెనుక ఉన్నది
ఆత్మవిశ్వాసం కాదు, అభద్రతాభావం అని ఆయన విశ్లేషణ. బావిలో కప్ప తన ఉనికిని, తన ప్రాముఖ్యతను కాపాడుకోవాలంటే సముద్రం ఉనికిని తిరస్కరించాలి. అలాగే కొందరు తమ మతమే గొప్పదని నిరూపించుకోవడానికి, తమ అహాన్ని నిలబెట్టుకోవడానికి ఇతరుల మతాలను తక్కువ చేస్తారు. అయితే ఆయన వారి తర్కాన్ని, వారి మనస్తత్వాన్ని ప్రశ్నించారు. కాని నేను విన్నదేమిటంటే ఆయన అంతకంటే ఒక అడుగు ముందుకేసి పాశ్చాత్య మత విశ్వాసాల పునాదిలాంటి ఒక నమ్మకాన్నే సవాలు చేశారట. అది నిజమేనా? మీరు చెబుతున్నది నిజం. ఇది బహుశా వివేకానంద పశ్చిమ దేశాలకు ఇచ్చిన అత్యంత తీవ్రమైన, విప్లవాత్మకమైన సందేశం. అదే క్రైస్తవ మతంలోని పుట్టుకతో పాపి సిద్ధాంతాన్ని పూర్తిగా ముఖాముఖీగా తిరస్కరించడం. అబ్బా, అది ఆ కాలంలో ఆ వేదిక మీద చాలా పెద్ద విషయం కదా. అసలు ఆ సిద్ధాంతాన్నాయన ఎలా ఎదుర్కొన్నారు? సెప్టెంబర్ 19న తన ప్రసంగంలో ఆయన వేదిక మీద నిలబడి గంభీరమైన స్వరంతో ఇలా అన్నారు: అమృతస్య పుత్రాహ, అమరమైన ఆనందానికి వారసులు. ఎంత మధురమైన, ఎంత ఆశాజనకమైన పేరు! సోదరులారా, మిమ్మల్ని ఆ పేరుతో పిలవడానికి నన్ను అనుమతించండి. హిందువు మిమ్మల్ని పాపులు అని పిలవడానికి నిరాకరిస్తున్నాడు. మీరు దేవుని బిడ్డలు, పవిత్రులు, పరిపూర్ణులు, భూమిపై ఉన్న దైవస్వరూపులారా, పాపులా? ఒక మనిషిని అలా పిలవడమే ఒక పాపం. అది మానవ స్వభావంపై వేస్తున్న నిరంతర అపవాదు. ఈ మాటలు ఆ సభలో ఒక సంచలనం సృష్టించాయి. ఊహించగలను. మీరు పాపులు, మీకు రక్షణ కావాలి అని వింటున్న వారికి మీరు దైవస్వరూపులు అని వినడం ఒక పెద్ద మార్పు. అదొక పెను మార్పు. ఎందుకంటే అది కేవలం ఓదార్పు మాట కాదు, అదొక తాత్విక ప్రకటన. దాని ప్రకారం మానవుడు పాపిగా పుట్టడు. ఆత్మ స్వతహాగా పవిత్రమైనది, స్వేచ్ఛాయానది, దైవికమైనది. అది కేవలం అజ్ఞానమనే పొరతో కప్పబడి ఉంటుంది, అంతే. ఈ ఒక్క ఆలోచన మతం యొక్క లక్ష్యాన్నే పూర్తిగా మార్చేస్తుంది. మిషనరీల లక్ష్యం రక్షణ, అంటే పాపం నుండి ఒక బయటి రక్షకుని ద్వారా కాపాడబడటం. కాని వివేకానంద లక్ష్యం ముక్తి, అంటే తనలో ఇప్పటికే ఉన్న దైవత్వాన్ని గ్రహించడం. అంటే పుట్టుకతో పాపి అనే భావనను తొలగిస్తే ఇతరులను మార్చాలనే అత్యవసరమైన నైతిక బాధ్యత కూడా ఉండదు. ఎందుకంటే ఎవ్వరినీ రక్షించాల్సిన అవసరం లేదు, వారిని వారికి గుర్తుచేస్తే చాలు. సరిగ్గా పట్టుకున్నారు. ఎవ్వరూ పుట్టుకతో పాపులు కారు, కాబట్టి వారిని రక్షించాల్సిన అవసరం లేదు. వారిలోని దైవత్వాన్ని మేల్కొల్పితే చాలు. ఈ ఒక్క వాదనతో మత మార్పిడ్ల వెనుక ఉన్న తాత్విక పునాదిని ఆయన కూల్చివేశారు. అయితే ఇదంతా చూస్తుంటే ఆయన క్రైస్తవ మతాన్ని, యేసును పూర్తిగా వ్యతిరేకించినట్లనిపిస్తుంది. కాని ఆయన ప్రసంగాల్లో యేసును చాలా గౌరవంగా ప్రస్తావించారు కదా. ఈ రెండింటి మధ్య వైరుధ్యం లేదా? అద్భుతమైన ప్రశ్న. వివేకానంద యేసును ఎప్పుడూ తిరస్కరించలేదు. నిజానికి ఆయన్నెంతో గౌరవించారు, ఒక అవతారంగా చూశారు. కాని ఆయన యేసు అనే వ్యక్తికి, చర్చ్ అనే వ్యవస్థకు మధ్య స్పష్టమైన తేడాను చూపారు. నక్కలకు బొర్యలున్నాయి, కాని మనుష్యకుమారునికి తలదాచుకోవడానికి స్థలం లేదు అనే బైబిలి వాక్యాన్ని ఉదహరిస్తూ యేసు ఒక సన్యాసి, ఒక త్యాగి అని వాదించారు. నేను నా తండ్రి ఒక్కటే అని యేసు అన్నప్పుడు అది అద్వైతంలోని అహం బ్రహ్మాస్మిలాంటి ప్రకటన అని అన్నారు. ఆయన దృష్టిలో యేసు ప్రాచ్యదేశస్థులలో ప్రాచ్యదేశస్థుడు. అంటే ఆయన ఆక్షేపణ అంతా చర్చ్ క్రీస్తుపై, ఆయన సందేశంపై గుత్తాధిపత్యం తీసుకోవడానికేనా? ఖచ్చితంగా. అయితే ఆయన కేవలం విమర్శించి వదిలేలేదు. ఆ విమర్శనాత్మక విశ్లేషణ నుండి ఒక నిర్మాణాత్మక పరిష్కారాన్ని ప్రతిపాదించారు. ఆయన సహనం అనే పదాన్ని తిరస్కరించారు. సహనం అంటే మీరు తప్పు అని నేను భావిస్తున్నాను, కాని సరే బతకండి, మిమ్మల్ని బతకడానికి అనుమతిస్తున్నాను అని అర్థం. ఒక మనిషి ఇంకో మనిషి గురించి ఇలా అనుకోవటం దైవదూషణ కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. సహనానికి బదులుగా ఆయన ఏ పదాన్ని ప్రతిపాదించారు? స్వీకారం, యాక్సెప్టెన్స్. స్వీకారం అనేది సమానత్వ సూత్రం. ప్రతి మార్గం సత్యమేనని మనస్ఫూర్తిగా అంగీకరించడం. దీనికాయన హిందూ మతంలోని ఇష్టదేవత అనే భావనను ఉదాహరణగా చెప్పారు. ఎలాగైతే విభిన్న వ్యాసార్థాలన్నీ ఒకే వృత్త కేంద్రానికి దారితీస్తాయో అలాగే విభిన్న మత మార్గాలు కూడా ఒకే దేవుడికి దారితీస్తాయని చెప్పారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది ప్రకృతి ప్రణాళిక, దాని నాశనం చేయకూడదు అన్నారు. ఆయన తత్వశాస్త్రం చాలా ఉన్నతంగా ఉంది. కాని ఆచరణలో దాని ప్రభావం ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఆకలితో, పేదరికంతో ఉన్న భారతదేశం గురించి ఆయన ఏమైనా మాట్లాడాలా? మాట్లాడారు, చాలా బలంగా మాట్లాడారు.
ఆయన కేవలం తత్వాన్ని చెప్పి గాలిలో మేడలు కట్టలేదు. ఒకచోట పార్లమెంట్లో ఆయన ఇలా అన్నారు, ఆకలితో ఉన్న భారతదేశానికి మతం కాదు, రొట్టె కావాలి. మీరిక్కడికొచ్చి మాకోసం చర్చిలు కడుతున్నారు కానీ ఆకలితో అలమటిస్తున్న లక్షాది మంది రొట్టె అడిగితే మీరు వారికి రాళ్లిస్తున్నారు. ఈ మాటలు ఆనాటి మిషనరీల పని విధానంపై ప్రత్యక్ష డాడి. ఆత్మల రక్షణ కన్నా ముందు ఆకలితో చనిపోతున్న శరీరాల రక్షణ ముఖ్యం అనాయన స్పష్టం చేశారు. అంటే మొత్తం మీద చూస్తే ఆయన వాదనను మనం కొన్ని ముఖ్యాంశాలుగా విభజించుకోవచ్చు. మొదటిది తార్కికం. అనంతమైన దేవుడిని ఒక పుస్తకంలో బంధించలేరు. రెండోది నైతికం. మానవులను పాపులు అని పిలవడం వారి స్వభావానికే అపవాదు. అవును. మూడోది మానసికం. మత ఛాందస్యవాదమనేది భయం, అహంకారం నుండి పుట్టిన ఒక బావిలో కప్ప మనస్తత్వం. నాలుగోది ఆచరణాత్మకం. నిజమైన ఆధ్యాత్మికత సిద్ధాంతాల మీద కాదు, సేవమీద, అంటే రాళ్లపై కాదు, రొట్టెపై ఆధారపడి ఉండాలి. అద్భుతంగా ఉంది. చివరగా వివేకానంద పశ్చిమ దేశాలకు ఒక అద్దాన్ని చూపినట్టు అనిపిస్తోంది. వెలుగు మా దగ్గర ఉంది, మీరు చీకటిలో ఉన్నారు అనే వాదనకు ఆయన ఇలా సమాధానమిచ్చినట్లుంది. వెలుగు అంతటా ఉంది, మీ కిటికీలు తెరుచుకోండి, మీ బావిగోడలను పగలగొట్టండి, అప్పుడు సూర్యుడు అందరిపై ఒకే విధంగా ప్రకాశిస్తాడని మీరు చూస్తారు. సరిగ్గా చెప్పారు. ఆయన కేవలం హిందూ మతాన్ని సమర్థించలేదు. అసలు మతమంటే ఏమిటో, మానవత్వమంటే ఏమిటో ప్రపంచానికి పునర్నిర్వచించారు. ఆయన హిందూమత ప్రతినిధిగా వెళ్లినా మానవజాతి ప్రతినిధిగా మాట్లాడారు. ఈ విశ్లేషణ తర్వాత ఆ సంఘటన ప్రాముఖ్యత మరింత స్పష్టంగా అర్థమవుతోంది. ముగించే ముందు శ్రోతలకు ఒక ఆలోచన వదిలి వెళ్దాం. వివేకానంద ప్రతిపాదించిన స్వీకారం అనే భావన కేవలం మతాల మధ్య సంబంధాలకే పరిమితమా? లేక మన దైనందిన జీవితంలో ఎదురయ్యే వివిధ రాజకీయ అభిప్రాయాలు, సంస్కృతులు, జీవన శైలుల పట్ల కూడా దాన్ని మనం అన్వయించుకోవచ్చా? ఒకరి బావి యొక్క ప్రాముఖ్యతను, వారి నమ్మకాలను గౌరవిస్తూనే ఆ బావికి ఆవల ఉన్న అనంతమైన సముద్రమునికిని మనం ఎలా గుర్తించగలం?